హాయ్ లక్ష్మి గారు. వెల్కమ్ అబుల్లా. థ్యాంక్ యూ. హాయ్ అండి. మా ఫ్రెండ్ లక్ష్మి అనమాట. కిట్టీలో ఫ్రెండ్స్ మేము. యాక్చువల్గా నేను రెసిపీ అడిగాను ఆవిడ్ని, నా కుకింగ్ ఛానల్లో చూపించండి అని చెప్పేసి. ఈవిడ వంటలు బాగా చేస్తారు, హెల్దీ ఫుడ్స్ అయితే చాలా బాగా చేస్తారనమాట. సో అడిగాను నేను, అందుకని చెప్పేసి ఒప్పుకున్నారు. చూద్దాం రండి. ఇది మా చిన్నబాబే డిజైన్ చేశాడు. మా చిన్నబాబు ఆర్కిటెక్ట్ అనమాట. ఆదర్శ ఆర్కిటెక్ట్. ఆ టాలెంట్ అంతా ఇంట్లో చూపించారు. లక్ష్మి గారు, ఇవాళ ఏం చూపిస్తున్నారు మాకు రెసిపీ? ఈ రోజు హెల్దీ రెసిపీ అండి. ఓకే. రాగి పిండి ఉప్మా. రాగి పిండి ఉప్మా. పిల్లలు ఎవరు రాగి పిండి అంటే లైక్ చేయరు కదా. నార్మల్ గా అయితే జావా గానీ రాగి మాల్ట్ గానీ చేస్తారు. అది అందుకని చెప్పి అట్లా కాకుండా ఉప్మా లాగా అన్ని వెజిటబుల్స్ చేస్తే హెల్దీగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా అని చెప్పి ఒకసారి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తారా? ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, బొంబాయి రవ్వ, రాగి పిండి, సాల్ట్, కొత్తిమీర, జీడిపప్పు, తాలింపు గింజలు, గ్రీన్ పీస్, ఆయిల్, కరివేపాకు పౌడర్. ఫస్ట్ ఆయిల్ పోస్తాము. దీనికి ఆయిల్ కొలత ఏమన్నా ఉంటుందండి? లేదు, సుమారుగా మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్. 2 స్పూన్స్ ఆయిల్. ఓకే. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు గార్నిషింగ్ కి ఫస్ట్ తీసి పెట్టుకోవాలి. ఓకే. ఇది గార్నిషింగ్ కోసం వేయించి మనం పక్కన పెట్టుకోవాలి. ఓకే. తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా రోస్టెడ్ గా వస్తే బాగుంటుంది అనమాట. ఓకే. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఆప్షన్, మనం కావాలంటే వేసుకోవచ్చు, కాకపోతే మనం గార్నిష్ కోసం ముందే వేయించేసి పక్కన పెట్టుకుంటున్నాం. ఓకే. తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. ఓకే. ఇందులో పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర అంతే. తాలింపు గింజలు వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకోవాలి. ఓకే. మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా లక్ష్మి గారు ఇది, లేకపోతే మీరు ఓన్ గానే ట్రై చేశారా? ఓన్ గానే ట్రై చేశాను. ఓకే. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. వేసినాక క్యారెట్, ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. క్యాప్సికము. ఓకే. రాగి పిండి ఒక్కటే ఉప్మా చేశాను. ఓకే. అంత టేస్ట్ గా అనిపించలేదు. ఓకే. తర్వాత బియ్యపు రవ్వతో కూడా చేశాను. ఓకే. అంటే రాగి పిండి బియ్యపు రవ్వ కాంబినేషన్ లో చేశాను. ఓకే. కానీ అన్నిటికన్నా కొద్దిగా బొంబాయి రవ్వ కలిపితే చాలా టేస్ట్ వచ్చింది. అదేలేండి, ఉట్టి రాగి పిండి అయితే మనకు ముద్దగా వచ్చి టేస్ట్ అనిపించలేదు. ఓకే. తర్వాత ఇలా చేశాను. ఇది క్వాంటిటీ ఎలా తీసుకోవాలండి? ఎంత రవ్వ? ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 1 కప్పు రాగి పిండి. ఓకే. ఇక వెజిటేబుల్స్ అనేది మన ఆప్షన్ బట్టి మన ఇష్టం వేసుకోవచ్చు. ఓకే. మీరు ఇక్కడ పచ్చి బఠానీ ఫ్రోజన్ తీసుకున్నారు. మనం కావాలంటే ఫ్రెష్ బఠానీ గానీ, నానబెట్టిన బఠానీ గానీ ఏదైనా పెట్టుకోవచ్చు. కొంచెం ఉడకబెట్టి ఒక కొమ్ము రానిచ్చి, అంటే మనం ఇందులో ఎసరు పోసినప్పుడు ఎట్లాగో ఉడుకుతుంది కదా. పచ్చి బఠానీ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొద్ది కుక్ చేసి పెట్టేసుకొని ఆయిల్ ఊరికే ఫ్రై చేసుకున్నట్టు దాన్ని చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. తర్వాత గ్రీన్ పీస్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే కలబెట్టి కొద్దిసేపు. ఓకే. మూత పెడితే మగ్గుతుంది. అన్ని వెజిటబుల్స్ వేసేసి కొద్దిసేపు ఇలా పెడితే కొద్దిగా కుక్ అవుతుంది, బాగుంటుంది అప్పుడు. ఓకే. మనం టమాటా ఎక్కువ వేసుకుంటే నిమ్మకాయ పిండుకోక్కర్లేదు. ఓకే. మన ఉప్మా అంటే నిమ్మకాయ పిండాలి. నాకు ఇది ఉంటుంది. టమాటా ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే గనక నిమ్మకాయ పిండాల్సిన అవసరం లేదండి. మనం టమాటా తక్కువ ఉంది, టమాటా పులుపు తక్కువ ఉన్నా కూడా నిమ్మకాయ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే లాస్ట్ లో మనం సర్వ్ చేస్తాం కదా, సర్వ్ చేసినప్పుడు ఒక నిమ్మబద్ద పక్కన పెట్టుకుంటే బాగుంటుంది పిండుకోవడానికి. ఓకే. ఇది ఎంతసేపు మగ్గాలండి? ఒక 4 నిమిషాలు, 2 నుంచి 4 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. కరివేపాకు వేస్తే తీసేస్తుంటారని కరివేపాకు పౌడర్ కొద్దిగా ముక్కగా పెట్టుకొని ఉంటాను. ఇంట్లో రెడీమేడ్ గా పెట్టుకుంటారు, అది చక్కగా రెడీ చేసుకొని ఉంటాను. ఓకే. మిక్స్ చేసి పెట్టుకొని ఉంటాను. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొన్ని వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయినాయండి కరెక్ట్ గా. ఓకే. దాంట్లో మనము బొంబాయి రవ్వ ఫస్ట్ కొద్దిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఎంత తీసుకున్నారండి బొంబాయి రవ్వ? హాఫ్ కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్ రాగి. రెండు ఈక్వల్ గా తీసుకున్నారు. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు రాగి పిండి తీసుకున్నారు. ముందైతే బొంబాయి రవ్వ ఆ కూరగాయ ముక్కల్లోనే వేసి వేయించుకోవాలి అదే ఆయిల్ లో. ఓకే. అలా వేయించుకోవడం వల్ల మనకు కొంచెం పొడి పొడిలాడినట్టుగా వస్తుంది, అంతే కదా. కమ్మటి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. అది కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే. రాగి పిండి కూడా వేయించాలి. దాంతో పాటే రాగి పిండి కూడా
వేయించుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది. లక్ష్మి గారు ఇది ఎంతసేపు వరకు వేయించుకోవాలి రాగి పిండి వేసిన తర్వాత? 4 to 5 minutes. 4 to 5 సిమ్ లో పెట్టి 4 to 5 minutes వేయించుకోవాలి. ఓకే. కొద్దిగా రోస్ట్ అయితే బొంబాయి రవ్వ ఇది బాగుంటుంది టేస్ట్. రాగి పిండికి 1:2, బొంబాయి రవ్వకి 1:2. సగం కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు నీళ్లు, అరకప్పు బొంబాయి రవ్వకి. అలాగే అరకప్పు రాగి పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు నీళ్లు, అంతే కదండి? అవును. ఓకే. దీనికి సాల్ట్ ఎప్పుడు యాడ్ చేస్తారండి? ఇప్పుడే నీళ్లు పోయడంతో సాల్ట్ వేసి. ఓకే. ఎసరు పోసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు. బొంబాయి రవ్వ రాగి పిండి బాగా కలిపేసి పెట్టుకుంటాం కదా, వాటర్ పోయడంతో గడ్డలు కడుతుంది. అది గడ్డలు కట్టకుండా రాగి పిండికి చాలా తొందరగా గడ్డ కట్టే తత్వం ఉంటుంది కదండి, అందుకని సిమ్ లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండండి. అదంతా చక్కగా కరిసే వరకు బాగా తిప్పుకోవాలి. దీన్ని ఎంతసేపు మగ్గ పెట్టాలండి? మూత దగ్గరికి వచ్చేదాకా. ఇది చిక్కబడిపోయిన తర్వాత మూత పెట్టేసి మగ్గ పెట్టడానికి. ఓకే. దించేసేటప్పుడు మొత్తం కుక్ అయిపోయినాక కొద్దిగా ఫ్లేవర్ నెయ్యి చక్కగా కలిసే వరకు తిప్పేసుకోవాలి. అది. కొత్తిమీర ఎప్పుడు వేసుకోవాలి? లాస్ట్ లోనేనా? లాస్ట్ లో. ఓకే. పెట్టి 1-2 నిమిషాలు సరిపోతుంది. లక్ష్మి గారు, మీ బాబు కొత్త రకం బిజినెస్ స్టార్ట్ చేశారని చెప్పారు కదా, ఒకసారి దాని గురించి చెప్తారా? ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్స్ అండి. ఆంధ్రాలో కల్లా బాబే ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఏపీ మొత్తం మీద ఫస్ట్ స్టార్ట్ చేసింది బాబే. కంగ్రాట్స్ అండి. బాబు ఊటీలో చదివాడు, జాబ్ కూడా చేశాడు, కానీ బాబుకి బిజినెస్ ఇంట్రెస్ట్ అనమాట. అందుకని చెప్పి ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్స్ అండి బాబు. ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్స్ పుల్లల గోపీచంద్ తోటి టైఅప్ అయ్యి పాపులర్ షూ మార్ట్ వాళ్ళు మన బాబు కలిసి లలిత జ్యువెలర్స్ బ్యాక్ సైడ్ పెట్టారనమాట. చాలా బాగా చక్కగా రన్ అవుతుంది. అది కూడా చూసి అందరు అడిగారు. మన బాబు ఓన్ గా ఇంకా 3 చోట్ల కూడా పెట్టున్నాడు, 3 ప్లేసెస్. టైఅప్ అయింది కాకుండా మీకు ఇంకా 3 ప్లేసెస్ లో కూడా ఉన్నాయి. అంత బాగా రన్ అవుతున్నాయి. ఆ స్టేడియంస్ కూడా చూసి బాబు వాళ్ళని మాకు కూడా చేసి పెట్టండి అని చాలా మంది అడిగారు. అది స్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ కూడా అన్నమాట. స్పోర్ట్స్ స్టేడియం కన్స్ట్రక్షన్స్ చేస్తుంటాడు బాబు. మీరు కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తుంటాడు బాబు. స్కూల్స్, అపార్ట్మెంట్, గవర్నమెంట్ ప్లేసెస్ వాటికి అన్నిటికీ అడుగుతుంటారు వాళ్ళు. బాబు చాలా బాగా చేశాడని చెప్పి అందరూ అనుకుంటారు. వాళ్ళు చేయించుకున్నారు, చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. బాబు ఇంకో బిజినెస్ కూడా చేస్తుంటాడు, స్టాక్ మార్కెట్ లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తుంటాడు బాబు. చాలా బాగా చేస్తాడు. అందరు కూడా చాలా మంది అడిగి బాబు దగ్గర టిప్స్ తీసుకుంటా ఉంటారు అనమాట. అంటే బాగా స్టడీ చేస్తాడు బాబు కంపెనీ గురించి, వాటి గురించి. 1.5 month లోనే 25% పెరుగుతుంటుంది, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. చాలా మంది అడిగి తీసుకొని చాలా బాగుంది బాబు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళని కూడా అడుగుతా ఉన్నారు అందరూ. అది పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదండి, చిన్న వయసులోనే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా మంచి పేరు తెప్పించుకున్నారు, అంతే కదండి? అవును, అన్ని తన ఓన్ ఐడియాస్, ఓన్ బిజినెస్. మాషా అల్లా అంటే మా భాషలో దిష్టి తగలకూడదు అని అర్థం అండి. నిజంగా మీ అబ్బాయి మాషా అల్లా. చూసారు కదండి, చాలా అంటే చాలా చిన్న వయసులోనే చాలా వరకు మంచిగా ఓన్ ఐడియాస్ తో ఓన్ బిజినెస్ చేసుకుంటూ చాలా డెవలప్ అయ్యారు. అయిపోయిందా లక్ష్మి గారు? అయిపోయింది. ఓకే, ఇంక ఇది మగ్గిపోయినట్టేనా? ఓకే, ఇంకా పైన కొత్తిమీర చల్లుకోవటమేనా? ఓకే, చూసారు కదండి, ఈ రాగి ఉప్మా 1:2, ఒక అరకప్పు తీసుకుంటే 1 కప్పు నీళ్లు పోసారు కదా. మీరు కావాలనుకుంటే కప్పున్నర కూడా పోసుకోవచ్చు, చూసుకొని చేసుకోండి. ఇదొకటి. వండిన వెంటనే హాట్ ప్యాక్ లో పెట్టుకుంటే గనక బాగుంటుందంట. దానికి కాంబినేషన్ గా కొబ్బరి చట్నీ చేశారు, అలాగే అల్లం చట్నీ కూడా చేశారు. తప్పకుండా ట్రై చేయండి. మబ్బులు ఒకసారి టేస్ట్ చూడరా. ఓకే, చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను రాగి పిండి ఉప్మా అనగానే అబ్బా బోరింగ్ గా ఉంటుందేమో అనుకున్నాను. చాలా బాగుంది. అన్ని టేస్ట్లు సమంగా బ్యాలెన్స్ అయినాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చూడండి. నిజంగా అండి, చిన్న పిల్లలు కూడా వదిలిపెట్టకుండా తింటారు. తప్పకుండా ట్రై చేయండి, హెల్త్ కూడా చాలా మంచిది. మనకి ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు, ఉరుకులు పరుకులుగా ఏమి తెచ్చుకొని అవసరం లేదు. వెజిటబుల్స్ ఉంటే అన్ని వెజిటబుల్స్ చేసుకోవచ్చు. హెల్త్ కి హెల్త్ బాగుంటుంది, టేస్ట్ కి టేస్ట్ బాగుంది. పైగా చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో హెల్దీగా తినొచ్చు. చూసారు కదండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ ని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన కిచెన్ ముచ్చట్లు. అది చాలా బాగా చేస్తుంది తన ఐటమ్స్ అన్ని కూడాను. ప్లీజ్ అండి, నా వీడియోస్ అన్ని 2-3 minutes ఉంటాయండి మాక్సిమం. చాలా తక్కువ టైంలో ఉంటాయి నా వీడియోస్ అన్ని.
ప్లీజ్ చూడండి, ట్రై చేయండి. కొత్తగా స్టార్ట్ చేశాను, ఎంకరేజ్ చేయండి.